లోకల్ పై టీ సర్కార్ ఫోకస్ వనదేవతలకు సీతక్క మొక్కులు గుట్టపై భక్తుల రద్దీ ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయంతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం జాతరలో జరిగే అభివృద్ధి పనులను జిల్లా అధికారులతో కలిసి మంత్రి సీతక్క పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన కాపు కులస్తుల వనభోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి వచ్చిందన్నారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరగాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో ఎడ్యుకేషన్ సర్వే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థపై ఆమె రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వామన్రావు దంపతుల హత్య కేసులో రేపు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు విచారణకు హాజరు కానున్నారు. నెల రోజులుగా ఈ హత్య కేసులో సీబీఐ విచారణ చేస్తోంది. ఇప్పటికే పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు ప్రధాన నిందితులను సీబీఐ విచారించింది. హత్య కేసులో మధు ప్రమేయం ఉందంటూ వామన్రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద పూలమాలలు వేసిన బీజేపీ నేతలు అక్కడి నుంచి కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ తీశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ నిర్వహించారు. సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా మైదానం నుంచి పన్నూరు క్రాస్ రోడ్ వరకు ఈ రన్ కొనసాగింది. దేశంలో ఎక్కువ శాతంలో ఉన్న బీసీలు ఇంకా రిజర్వేషన్లు అడుగుతున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కనహా శాంతివనంలో గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రన్లో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాని, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, హీరోయిన్ మెహరీన్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిర్పూర్ టీ సోషల్ వెల్ఫేర్ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో 140 మంది విద్యార్థులను బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు తరలించారు. అయితే తాము ఇక్కడ ఉండేది లేదని విద్యార్థులు ధర్నా చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఉచిత ప్రవేశ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది.